వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో తెలుగు సాహిత్యం నుండి కొన్ని ప్రశ్న జవాబులు మరియు టెట్ డిఎస్సిలో వచ్చే కొన్ని ముఖ్యమైన ప్రశ్న జవాబులు, మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకుందాం. విప్లవ కవుల్లో మొదట పేర్కొనదగిన కవి. సమాధానం శ్రీశ్రీ. శివసాగర్ రచన. ఉద్యమం, నెలబాలుడు, అగ్నిశ్వాస, పునాది రాయి, చండాల చాటింపు. దీనిలో సరైన సమాధానం ఉద్యమం, నెలబాలుడు. విరసం కవితా సంపుటి. విప్లవం, ఝంఝా, రెమ్జిమ్. సరైన సమాధానం ఝంఝా. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలో రచయితలకు సవాల్ కరపత్రం పంచినవారు విశాఖ విద్యార్థులు. ఎరుపంటే కొందరికి భయం, పసిపిల్లలు వారికంటే నయం అన్న విప్లవ కవి. సమాధానం సుబ్బారావు పాణిగ్రాహి. 6 మంది కవులు ప్రారంభించిన కవితా ధోరణి. దిగంబర కవిత. నా చెల్లి చంద్రమ్మ పాట రచయిత శివసాగర్. పాటకు ప్రాచుర్యాన్ని కలిగించిన కవితా ఉద్యమం. సమాధానం విప్లవ కవితా ఉద్యమం. విరసం తొలి అధ్యక్షుడు శ్రీశ్రీ. మరో ప్రస్థానం ఎవరి రచన? శ్రీశ్రీ. పంచతంత్ర కథలను ఆంగ్లంలోకి అనువదించిన వారు బెన్ఫే. జానపదుల ప్రస్తావన కనిపించే గ్రంథం. సమాధానం భారతం. గుమ్మడు పాట ఏ కోవకు చెందిన గేయం? సమాధానం భాగవత గేయం. తాండ్ర పాపారాయుడు, విజయ రామరాజ గణపతి, బుస్సీ లాంటి పాత్రలుండే చారిత్రక గేయం. బొబ్బిలి యుద్ధం. సర్వాయి పాపడు కథ ఎలాంటి రచన? సమాధానం అద్భుత రసగేయం. రోకటి పాటలు ఏ పద్యాల్లో ఉంటాయని విన్నకోట పెద్దన చెప్పాడు. తరువోజా. శారద కాండ్రు ఏ ప్రాంతంలో వ్యాపించి ఉన్నారు? తెలంగాణ. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు నాయని కృష్ణకుమారి. జానపద గేయాల్లో రామాయణపు పాటలు ఏ శాఖకు చెందినవి? సమాధానం పౌరాణిక గేయాలు. బిరుదురాజు రామరాజు ఎందుకు ప్రసిద్ధులు? సమాధానం జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు. కన్నడ సాహిత్యంలోని దాస పదావళి లాంటివి తెలుగులో వేటికి సామీప్యంగా ఉంటాయి? పద కవితలు. క్రింది వారిలో విప్లవ కవులు ఎవరు? సమాధానం ఏ సి అంటే శ్రీశ్రీ మరియు వరవరరావు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కోరే సంస్థ ఏది? విరసం. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో, సినబోయి కూర్చున్నావెందుకమ్మా పాట రచయిత గద్దర్. ఊగరా ఊగరా ఊరి కొయ్యనందుకొని ఊగరా అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. విప్లవ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన భూమయ్య, కృష్ణాగౌడ్లపై శ్రీశ్రీ రచించిన స్మృతి గీతం భూమ్యాకాశాలు. 1,00,000 నక్షత్రాలు రాలందే ఉద్యమ ఉదయం ఉదయించదు అన్న కవి జ్వాలాముఖి. మా గుండె మా జెండా, మా మనసే మా కండ అన్న కవి ఎవరు? కెవి రమణారెడ్డి. తుది పయనం, తొలి విజయం ఎవరి విప్లవ గీతం? శ్రీశ్రీ. విషం కలిసిన పాయసం మన స్వరాజ్యం, డబ్బున్న బడవా పోషించే ఉంపుడు గత్తె మన ప్రజాస్వామ్యం అన్న కవులు ఎవరు? తిరగబడు కవులు. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.